Experience car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఇంత మమకారాన్ని తాతయ్య నా మీద ఎందుకు చూపించారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఈ నిజం సూర్యం గారికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఒకరోజు సూర్యం గారు మన ఇంటికొచ్చారు. ఏదో మాటల సందర్భంలో ఆ ఫోటో నేనే చూపించాను. అది చూడగానే ఆయనలో ఎక్కడా లేని ఆనందం వచ్చింది. ఏంటి బాబు అని అడిగితే ఆ క్షణాన నాకే మాట చెప్పలేదు. నేను కూడా ఆయన్ని మళ్ళీ అడగటం ఇష్టం లేక వదిలేశాను. ఫోటో పోయిన రోజు కూడా మళ్ళీ ఆయన మన ఇంటికొచ్చారు. ఆ ఫోటో నాకివ్వు, ఒక కాపీ తీయించుకొని ఇచ్చేస్తాను అని చెప్పారు. ఫోటో పోయిన బాధలో ఉన్న నేను ఆ ఫోటో మీకెందుకు బాబు అని అడగాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుందమ్మా, సూర్యం గారికి నువ్వే కీర్తివన్న నిజం ముందే తెలుసుండొచ్చు కదా. ఏమోనమ్మా, ఇప్పుడు నేను ఏమీ ఆలోచించే పరిస్థితుల్లో లేను. తాతయ్య నా మీద అంతలా ప్రేమ చూపించడం వెనుక మా మధ్య ఒక బంధం ఉంది కాబట్టే అని నాకిప్పుడు అర్థమవుతుంది. నేను వెంటనే వెళ్ళి తాతయ్యని చూడాలమ్మా. తాతయ్యతో మాట్లాడాలి. మాట్లాడమ్మా. ఒకవేళ సూర్యం గారికి నువ్వే కీర్తివన్న నిజం తెలిస్తే ఇన్నాళ్ళు ఎందుకు దాచారో నువ్వే తెలుసుకోవాలి. ఆయన మాట ప్రవర్తన చూస్తుంటే మీ గురించి తెలిసేమో అన్న అనుమానం నాకు ఇప్పుడు కలుగుతుందమ్మా. ఖచ్చితంగా ఏదో జరిగిందమ్మా. అదేంటో నువ్వే తెలుసుకోవాలి. నా తాతయ్య నా దగ్గరే ఉన్నారని, నేను ఫలానా వ్యక్తి కూతుర్నని తెలిసినప్పుడు నిజంగా ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఇన్ని రోజులు ఈ అనుభూతిని నేను ఎలా మర్చిపోయానా అని తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. సూర్యంబాబు గారు, సూర్యంబాబు గారు, ఏమైంది? పోలీసులు వచ్చారు బాబు. పర్వాలేదే, ధైర్యంగా ఆశ్రమంలోనే ఉన్నారు. అంటే ఎవరు ఏమీ చేయరు అన్న ధైర్యమా? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు సార్, నేనెందుకు భయపడాలి? అయినా మీరెందుకు వచ్చారు? పోలీసులు ఎందుకు వస్తారు సూర్యం గారు? ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వస్తారు. సూర్యం గారి మీద కంప్లైంట్ ఎవరిచ్చారు? కబ్జా చేసిన స్థలంలో ఆశ్రమాన్ని కట్టించినంత మాత్రాన దేవుడైపోరు. కేసు పెట్టారు. నోటీసులు కూడా ఇచ్చారు కదా. కోర్టు ద్వారానే సమాధానం చెప్తామని సూర్యం గారు కూడా చెప్పారు. మరి మీరంతా ఎందుకు వచ్చారు? సమాధానం చెప్పలేదు కదా, ఏమీ పట్టనట్టు సైలెంట్గా ఉన్నారు. అందుకే అరెస్టు వారెంట్ జారీ అయింది. సూర్యం గారిని అరెస్టు చేయడానికే వచ్చాం.
ఇదండి ఇక్కడ పరిస్థితి. సిటీలోనే పేరున్న బిల్డర్ సూర్యనారాయణ గారిని స్థలం కబ్జా చేశారని కేసు పెట్టి పోలీసులు అరెస్టు చేయబోతున్నారు. సూర్యం గారిని అరెస్ట్ చేయడం ఏమిటి? ఆయన అరెస్ట్ చేసి గేటు దాటి బయటకు వెళ్తారా ఎవరైనా? నువ్వు మాట్లాడుతుంది పోలీసులతోనే మర్చిపోతున్నావు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది. చూడండి, ఇది కబ్జా చేసిన స్థలం కాదు. మా మీద లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ నా దగ్గర ఉన్నాయి. వాటిని ప్రూఫ్తో సహా నేను చూపిస్తానని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అరెస్టులు ఏంటి? సూర్యం గారు, ఇది మీ స్థలమని మీకు అనిపించింది అనుకోండి, ఇదే మాట కోర్టులో చెప్పండి. కోర్టు ఓకే అనుకుంటే మీ స్థలం మీకే ఇచ్చేస్తుంది. కాదు, ఇది దాస్ స్థలమని కోర్టు చెప్పింది అనుకోండి, మీకు శిక్ష వేసి ఆశ్రమాన్ని దాస్కిచ్చేస్తారు. ఇదంతా ఒక ప్రొసీజర్లో జరుగుతుంది. కాదు అని మీరు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంకో కొత్త కేసు అవుతుంది. అవసరమా చెప్పండి? ఏంటి సార్, బెదిరిస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? నేను ఎటువంటి తప్పు చేయలేదంటే నేను తప్పు చేశానంటారేంటి? నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రాలేదండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి, అరెస్ట్ చేయడానికి వారెంట్తో వచ్చాను. సైలెంట్గా వస్తే మీకే మంచిది. లేదంటే వైలెంట్గా అయినా సరే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వస్తుంది. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఏంటి సార్ ఇది? క్రిమినల్కి వేసినట్టుగా బేడీలు వేస్తున్నారేంటి? ఆయన నేరస్తులు కారు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే మామూలుగా తీసుకెళ్ళండి. సూర్యం గారు, మర్యాదగా పదండి. బాబు బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు బాబు మా సూర్యబాబు తీసుకెళ్ళదు బాబు. బాబు మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. బాబు ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు 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 మా దేవుడు తీసుకెళ్ళదు బాబు. ఆయన ఏం తప్పు చేయలేదు బాబు. బాబు బాబు తప్పు చేయలేదు బాబు. ఇక్కడ ఆపే బాబు, కాసేపు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అరే, ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా? దేవుడి మీద నిందలు పడుతున్నాయి. సూర్యం గారు ఈ స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి సార్ మీరు అనేది? తాతయ్యని అరెస్ట్ చేయడం ఏంటి? అవునమ్మా, దాసు అనేవాడికి ఈ స్థలం మీద కన్ను పడింది. వాడాడుతున్న నాటకమే ఇదంతా. ఎంతైనా అధికార పార్టీ ఎమ్మెల్యే కదమ్మా. వాడి మాట ఈ అధికారులంతా వింటున్నారు. ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా సూర్యం గారిని అరెస్ట్ చేసి ఇప్పుడే తీసుకువెళ్ళారమ్మా. జరగకూడదు. సూర్యం తాతయ్యకి అలా జరగకూడదు. జరగకూడదు. అన్నా, త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏంటి, అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారా? అలా జరగకూడదు. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏమండి, ఏమండి? ఏంటి పూర్ణ, ఎందుకంత గట్టిగా అరిచావు? అన్నయ్యని మీరే కాపాడాలండి. ఆయన మీద మీకు ఎంత కోపం ఉన్నా ఆయన మీ ప్రాణ స్నేహితుడండి. అలాంటి వ్యక్తి విషయంలో అన్యాయం జరిగిందంటే మీరు వదిలేయకూడదు కదండి. అన్నయ్యని మీరే కాపాడాలండి. ఏంటి పూర్ణ, ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? సూర్యం అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇప్పుడే ఫోన్ వచ్చిందండి. అరెస్ట్ చేశారా? ఎందుకు? ఆశ్రమ స్థలం కబ్జా చేశారని, అలాగే దేవరాజుకు సంబంధించిన పాత కేసులు మొత్తం అన్నయ్య మీద వేశారంటండి. అన్నయ్య తప్పు చేస్తారా చెప్పండి? ఆయనకి సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం తెలీదని
మనకు మాత్రం తెలీదా? అందుకే ఖచ్చితంగా ఎవరో కావాలని అన్నయ్యని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలు పారకూడదండి. అన్నయ్యకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మనం ఉన్నామని నిరూపించాలంటే, మరీ ముఖ్యంగా మీరు తలుచుకుంటే, ఎవరు ఎంత బెదిరించినా సరే అన్నయ్యని ఎవ్వరూ ఏమీ చేయలేరండి. అది కాదు పూర్ణ, నేను చెప్పేది ఏంటంటే... ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? కారు ఆగిపోతే టైరు మార్చి సాయం చేశారు. అక్కడ మానవత్వాన్ని చూపించారు. అన్నయ్య గురించి ఎవరో చెత్తగా మాట్లాడితే తప్పు అని మీరే అన్నారు కదా. ఆయన మీకు శత్రువు కాదని, కేవలం వ్యాపారంలో పోటీదారుడు అని మీరే చెప్పారు కదండి. స్నేహితుడిగా మీరు ఒప్పుకోకపోయినా శత్రువుగా మాత్రం చూడటం లేదు కదా. ఒకప్పుడు మనకు సహాయం చేసిన మనిషి అండి. ఈరోజు ఈ సంఘంలో ఇంత హోదా, గౌరవం, ఈ ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అంటే ఒకప్పుడు అన్నయ్య చేసిన సాయమే కదండి. విత్తనం చిన్నదే కావచ్చు, వృక్షం పెరిగాక ఫలాన్ని పంచుతుంది. అంత మాత్రాన విత్తుని మాత్రం మర్చిపోకూడదు కదండి. అన్నయ్య చేసిన సహాయం ఆ రోజు అంతే అయినా ఈ రోజు ఇంతలా విస్తరించటానికి కారణమైంది కదా. కనీసం ఆ కృతజ్ఞత అయినా మనకుండాలి కదా. మనకి కష్టం వచ్చిన ప్రతిసారి అన్నయ్య మన దగ్గరికి నేనున్నాను అని వచ్చారండి. తన కళ్ళను కూడా మీకు దానం చెయ్యాలనుకున్న గొప్ప మనసున్న వ్యక్తి అండి. తర్వాత ఆ రేఖ మన ఆస్తులన్నీ కాజేసి మనల్ని రోడ్డు మీద నిలబెడితే ఎంతో తెలివిగా అన్నయ్య తిరిగి మన ఆస్తులు మనకు అప్పగించారండి. ఇలా మనకి సమస్య వచ్చిన ప్రతిసారి అన్నయ్య మనకు నేనున్నాను అని నిలబడుతున్నారండి. మరిప్పుడు అన్నయ్యకు సమస్య వచ్చినప్పుడు కనీసం మానవత్వంతోనైనా మీరు అన్నయ్యకి అండగా నిలబడాలి కదా. మిమ్మల్ని స్నేహితుడిగా చూడమని నేను చెప్పడం లేదండి. మానవత్వాన్ని చూపించమని నేను బతిమలాడుకుంటున్నాను. దయచేసి ఆలోచించండి. సరే పూర్ణ, నువ్వు ఇంతలా చెప్పనక్కర్లేదు. నేను చెప్పాను కదా, వాడు నాకు శత్రువు కాదు అని. ఈ విషయం నేను చూసుకుంటాను. కానిస్టేబుల్, ఏంటి సూర్యం, ఈ సిటీలో నువ్వు పెద్ద మనిషివని నీకు పేరుంది కదా, చాలా మంచివాడివని నిన్నందరూ గౌరవిస్తారు కదా. అలాంటి నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చామంటే నీకు బాధగా లేదా? మీరే చెప్పారు కదా నన్ను అందరూ గౌరవిస్తారని. గౌరవం అనేది ఊరికే రాదండి, మంచి మర్యాదతో వస్తుంది. మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినా నేనేం దోషిని కాను, జనాల దృష్టిలో అపరాధిని కాను. నీ మీద నీకు చాలా నమ్మకం ఉన్నట్టుందే. నువ్వేంటో జనాలకు తెలియకపోయినా నాకు బాగా తెలుసు. దేవరాజు నువ్వు మార్చేశావని అందరూ అనుకుంటున్నారు, కానీ మారినట్టు దేవరాజు నటించాడని నాకు తెలుసు. దేవరాజుకి నటించాల్సిన అవసరం లేదండి. తను మారాడు, గొప్పవాడయ్యాడు, పేద ప్రజలకు ఎన్నో సేవలు చేశాడు. అందుకే తనని ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుని ఆరాధించే జనాలు ఎంతో మంది ఉన్నారు. నా స్నేహితుడు అలా మారినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది సార్. నాకు మాత్రం చాలా చిరాగ్గా ఉంది. ఒక రౌడీని రాజకీయ నాయకుడిని చేసేస్తారా? మరి వాడిని పెంచి పోషించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అడుక్కు తినాలా? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో మార్పుని నేను కోరుకుంటున్నాను సార్.
అది మీరు తప్పు అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడు సూర్యం, నువ్వు నీతులు చెప్తే వినడానికి ఇది ప్రవచనాల సభ కాదు, పోలీస్ స్టేషన్. ఇప్పుడు నువ్వు నేరస్తుడిగా వచ్చావు, అది మర్చిపోకు. నేను నేరస్తుని కాదు సార్, నిందితుణ్ణి. నేను ఆ స్థలాన్ని కబ్జా చేశానని మీరు నా మీద పెట్టింది కేవలం ఫేక్ అలిగేషన్, అది మర్చిపోకండి. ఒక్క స్థలం కబ్జా కేసని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవరాజ్తో చేయగలిపి నువ్వు చేసిన అరాచకాలన్నీ నేను తిరగేస్తున్నాను. మూసేసిన కేసులన్నీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇంకా నీ జన్మంతా శ్రీకృష్ణ జన్మస్థానమే, అది మర్చిపోకు. మిమ్మల్ని రక్షక భటులు అంటారు, అంటే జనాల్ని రక్షించడం కోసం మీరుంటారని అందరూ నమ్ముతారు. కొట్టే అధికారం ఆ దేవుడు ఎవరికి ఇవ్వలేదు సార్, కానీ ప్రభుత్వం మీ చేతికి లాఠీ ఇచ్చింది. అది ఎందుకో తెలుసా సార్? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టమని, తప్పు చేసిన వాళ్ళకి భయాన్ని కల్పించమని, అమాయకులకి మేమున్నామని ధైర్యాన్ని ఇవ్వమని మీకు ఆ లాఠీ ఇచ్చారు. ఇది బాధ్యత గల ఉద్యోగం. ఎవరి కోసమో మీరు కొమ్ము కాస్తూ చెయ్యని నేరాన్ని మీరు నా మీద మోపాలని చూస్తున్నారు. సార్, దేవరాజు మారాక అతని మీద ఎలాంటి కేసులు లేవు, అయినా మీరిప్పుడు అతని మీద తప్పుడు కేసులని పెడతామంటున్నారు. సార్, ఇది మీ వృత్తికి మీరు చేస్తున్న ద్రోహం. ద్రోహుల్ని ఎప్పుడు సమాజం క్షమించదు సార్. డిపార్ట్మెంట్కి మీరు చేస్తున్న అవమానాన్ని మీ డిపార్ట్మెంట్ కూడా సహించదు. ఎంత పెద్ద అధికారైనా సరే బాధ్యతగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. చూసావా, ఇది నా అధికారం. నువ్వు బయట ఎంత గొప్పవాడమైనా కావచ్చు, ఇక్కడ మాత్రం నా ముందు చిన్నవాడమని తెలుసుకో. నేను నిన్ను కొట్టాను, తిరిగి నువ్వు నన్ను కొట్టగలవా? కొడితే అది ఇంకో కేసు అవుతుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఎవరొచ్చి చెప్పినా సరే, ఏం జరిగినా సరే, సూర్య మాత్రం బయటికి రాకూడదు. ఓకే సార్. తాతయ్య, నేనే కీర్తినని తెలిసిన క్షణం నుంచి మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచారో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా నేను మీ దగ్గరకు వచ్చాను. కానీ నేను వచ్చేసరికి మిమ్మల్ని పోలీసులు తీసుకువెళ్లారన్న మాట తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను. తాతయ్య, మీరెవరో నాకు తెలియకపోయినా, నేనెవరో మీరు గుర్తించలేకపోయినా, మీ మంచితనంతో నాకు తాతయ్యగా మారారు. మాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అంటూ మీరే మాకు తోడుగా నిలబడ్డారు. మన మధ్య ఏ బంధం ఉంది, ఎందుకు తాతయ్య మా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారని నేను, నా కుటుంబం ఎన్నోసార్లు అనుకున్నాము. కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక పెద్ద ఫ్యాక్టరీని మా పేరున రాసి మేము ఆర్థికంగా నిలదొక్కునేలా, మంచిగా బ్రతికేలా చేసి మీరు ఏర్పాట్లు చేస్తూ ఉంటే మంచితనం మరీ ఇంతలా ఉంటుందా అనుకున్నాను. కానీ ఇదంతా చేస్తున్నది నా తాతయ్యేనా అని, నేనే మీరు వెతుకుతున్న కీర్తిని అని ఆ రోజు నాకు తెలియదు తాతయ్య. చిన్నప్పుడు మీరు పంచిన మమకారం ఇప్పుడిప్పుడే నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తోంది.
అమ్మా రాణి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా? నువ్వు ఆశ్రమంలో ఉండొచ్చు కదమ్మా. ఇదివరకు కూడా ఇలాగే నేను పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్వే కదమ్మా ఆశ్రమానికి అండగా నిలబడ్డావు. మళ్ళీ ఇప్పుడు నీ అవసరం వచ్చింది, నువ్వు ఆశ్రమానికి వెళ్ళమ్మా. ఏంటి తాతయ్య ఇది? మీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అంతేనమ్మా, మనం ఎంత మంచిగా ఆలోచించినా సరే మన గురించి చెడుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. ఒక్కోసారి వాళ్ళు గెలుస్తారు, అప్పుడు మనం ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు తెలిసిన దగ్గర నుంచి మా తాతయ్యకి సహాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం రాదు అని నాకు అర్థమైంది. ఎప్పుడో విడిపోయిన స్నేహితుణ్ణి కూడా ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుని తన వాళ్ళ కోసం వెతికే ఒక మంచి మనసున్న మా తాతయ్య తప్పు చేస్తారని నేను కలలో కూడా అనుకోను. అన్నీ తెలిసిన మీరు నా విషయంలో నిజాన్నెందుకు దాచారు తాతయ్య? మీకు తెలిసిన మీ కీర్తిని నేను మీ కళ్ళ ముందే ఉన్నానని తెలిసాక కూడా ఆ మాట నాతో చెప్పకుండా ఎందుకు దాచారు తాతయ్య?